ఇది కప్పు కొట్టింది కళ్యాణ్ పడాల. అవును. మీరు ఎక్స్‌పెక్ట్ చేసారన్నా ముందే కప్పు కొడతాడు అని? లేదండి. అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఓటింగ్ వైస్ చూసుకుంటే మనం తనుజ ఉండేది. ఆ! టిమ్ము అయితే థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. అవును. సెకండ్, థర్డ్, ఫోర్త్ డిమాండ్ ఉండేవాడు. అంటే ఓటింగ్ వైస్ డే బై డే మారిపోతుందండి. అవును. అవును. అది మన చేతిలో లేదు. కానీ ఓటింగ్ వైజే వెళ్తున్నారు కదండీ. అవును. సోషల్ మీడియాలో చూసుకుంటే ఇమాన్యుయల్‌కి చాలా అన్యాయం జరిగింది. అంటే హౌస్‌లో వన్ ఆఫ్ ద ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ఏదైనా ఉందో ఇమాన్యుయల్. లైక్ చాలా ఫస్ట్ నుంచి డల్‌గా ఉన్న ప్రతి మూమెంట్‌లో ఇమాన్యుయల్ ఫన్ జనరేట్ చేశాడు. సో, అతనికి తగినంత గుర్తింపు రాలేదు. నిజంగానే ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడా? లేకపోతే ఓటింగ్ బయాస్డ్‌గా జరిగిందా? వీళ్ళేమన్నా మ్యానిపులేట్ చేశారా? అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో, మీకేమన్నా అనిపించిందన్నా లైక్ ఇమాన్యుయల్ డిజర్వ్ ఇంకా బెటర్ ప్లేస్‌లో ఉండడానికి డిజర్వ్డ్ అని? అంటే 100% అసలు ఇమ్ము కప్పు కొడతాడని మేము అనుకున్నామండి. అవును. అవును. ఇదిగో ఒక కామెడీ. ఫస్ట్ హౌస్‌లో వెళ్ళగానే ఇమ్ము ఒకటే అన్నాడు, సుమనన్న కప్పు కొడితే నువ్వేనా కొట్టాలి, నేనే కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు అందరి సీజన్స్ కామెడీస్ వస్తున్నారు కానీ అవునవును. కప్పు కొట్టట్లేదు, అవును. అవును. కొట్టాలి కొట్టాలి అని అదే అనుకున్నాం. అవును. కానీ గాడ్ బ్లెస్ మనం ఎంత కష్టపడినాయండి, లక్ అన్నది ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆ లక్ అన్నది మనకి ఎంత కష్టపడినప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం, మేము చదివి మనం టార్గెట్ అనుకుంటాం రావాలి అని, ఎంతో కష్టపడతాం. కానీ అది లక్ కూడా కలిసి రావాలి. లక్ కూడా నేను నమ్ముతాను నిజంగా. ఓకే. మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆ లక్ కూడా కలిసి ఉండాలి. అవును. అవును. సో లక్ గురించి మాట్లాడారు కదా, అంటే లక్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి, అండ్ బిగ్ బాస్ సైడ్ కి వచ్చేసరికి సింపతి ఫ్యాక్టర్ కూడా అట్లానే ఉంటుంది. చాలా మందికి కళ్యాణ్ పడాల్ అనే వ్యక్తి కామనర్ గా వచ్చాడు అండ్ ఒక సోల్జర్ ఈ ట్యాగ్, అంటే కంపారిటివ్లీ డెమాన్ పవన్ అన్నట్టు కానీ లేకపోతే వేరే కంటెస్టెంట్స్ కానీ ఫిజికల్ టాస్క్స్ లో అంత యాక్టివ్ గా కనిపించలేదు తను. కళ్యాణ్ అంటే మనం చూసినంత వరకు వీళ్ళ కన్నా కొంచెం తక్కువే అన్నట్టు అనిపిస్తుంది అన్ని మనకి. సో సింపతి వర్కౌట్ అయిందంటారు? సింపతి అన్నది కాదండి, అలాగనుకోకండి. సింపతి అని కాదు, తన గేమ్ అని టాస్క్ అని ఎఫర్ట్ పెట్టే వరకు తనే కాదు, అందరికన్నా వాళ్ళతో పోల్చుకుంటే నిజంగానే ఫిజికల్లీ చాలా వీక్. చాలా స్ట్రాంగ్ సార్ మీరు. అంటే టాస్క్ లో అట్లు అంటే నేను ఒక విధంలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీరు 12th week or 13th week మేము ముగ్గురు టాస్క్ ఆడాం. చేసేవి మేము ముగ్గురం. ఎట్లా అంటే నా ఎఫర్ట్ నేను ఇచ్చా కళ్యాణ్తో కానీ అని డిమాండ్ కానీ. వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం వీక్, ఫిజికల్లీ కొంచెం వీక్, వాళ్ళతో బాగా స్ట్రాంగ్ ఇద్దరును. కానీ అది నేను ఓడిపోతానని ఆడేనా, గెలుస్తానని ప్రయత్నం మనం చేశాను. మీరు మీ కెపాసిటీ కన్నా ఎక్కువ ఫైట్ చేశారు. అవును. అవునండి. మీ ఫిజికల్ గా మనకున్న స్ట్రెంత్ కన్నా దానికన్నా ఎక్కువ పెట్టి ఆడారు. అవునండి. అది నాకైతే గేమ్ వరకు బాగా స్ట్రాటజీ కానీ అని కళ్యాణ్, స్ట్రాటజీ కానీ గేమ్ ఎఫర్ట్ కానీ అందరూ పెట్టేవాళ్ళు. తను నాకు కళ్యాణ్ ఒకటే కాదు, అందరు ఎవరి కెపాసిటీ ఎఫర్ట్ మాత్రం పెట్టాము. అది మన ఆర్మీ అని ఇదని మినిమం ఆ సపోర్ట్ అన్నది ఉంటుంది తప్ప దానివల్లే గెలిచేయడం అన్నది కాదు.